నమస్తే. అడవుల్లో పోరాటం చేసిన మావోయిస్టులు దేశభక్తులతో జాతీయవాదులతో కలిసి పనిచేయాలి. అర్బన్ నక్సలైట్లు అట్లనే విపరీత మేధావిత్వాన్ని ప్రదర్శించే వాళ్ళని మినహాయించి ఈ మాజీ మావోయిస్టుల దగ్గరికి భారతీయ జనతా పార్టీ కూడా రీచ్ కావాలి. మావోయిస్టుల్లో 190 మందికి అంటే 90% మందికి ఆ సిద్ధాంత రాద్ధాంతాల గురించి అసలు తెలీదు. వాళ్ళలో ఎంతటి పోరాట శక్తి లేకపోతే కుటుంబాలను వదిలి అడవి బాట పడతారు. అంటే సమాజానికి ఏదో చేయాలి, ప్రజల్ని ఉద్ధరించాలి అన్న కసితోనే ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ వచ్చారు వాళ్ళు. ఏదో మార్పు, ఏదో క్రాంతి, ఏదో జరగాలి, నిరంతరం ఆ ప్రేరణ వాళ్ళని తోస్తూ వచ్చిందనమాట. ఇక వాళ్ళు మరి ఇప్పుడు దారి తప్పకుండా అనుకున్నది సాధిస్తామన్న విశ్వాసం ఏ స్థాయిలో ఉంటే ఇంత శక్తివంతమైన ప్రభుత్వాలను ఎదిరిస్తారు మరి వాళ్ళు? అంటే కేవలం డబ్బు కోసం ప్రాణాలను పణంగా పెట్టే మానసికత ఎంతకాలం నిలిచి ఉంటుంది? గతంలో బయటకు వచ్చిన మావోయిస్టులు ముఖ్యంగా రాజకీయ ఆకాంక్షలు లేని వాళ్ళు, ఎంతోమంది సున్నిత మనస్కులు తెలుసు మనకు తారసపడుతుంటారు నిత్యం. అంటే ప్రజల బాధలు చూసి కంటతడి పెడతారు, పేదరికాన్ని చూసి కదిలిపోతారు. సామాన్యుల నిస్సహాయత వాళ్ళని అగ్రెసివ్ మోడ్లోకి తీసుకొని పోయింది. అంటే ప్రకృతి పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది, భావాత్మక విషయాల పట్ల తదాత్మ్యత ఉంటుంది, చిన్న తప్పుని కూడా సహించలేని ఒక పర్ఫెక్షనిజం ఉంటుంది. ఇలా అనేక ఉత్తమ గుణాలు ఉన్న యువతని కాంగ్రెస్, కమ్యూనిస్టు, విదేశీ శక్తులు తప్పుడు మాటలు నోరిపోసి దేశ వ్యతిరేకులుగా మార్చేసిన ఇంతకాలం. కొందరు అవినీతి అధికారులతో కలిసి వాళ్ళని ఎప్పటికీ బయటికి రాలేని అగాధంలోకి నెట్టేశారు. అర్బన్ నక్సల్స్, కుహనా మేధావి వర్గం ఇలా ప్రజల కోసం తప్పించిపోయి అష్ట కష్టాలు కోర్చి పోరాటం చేస్తున్న వాళ్ళను అందులోనే మగ్గిపోయే పరిస్థితిని కల్పించారు. వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చి ఎక్కడ నిజాయితీగా ముందుకు పోతారో అని రాకుండా దొంగ నినాదాలతో మోసం చేశారు వాళ్ళని. బయట సమాజం నుంచి వస్తున్న మార్పులు వాళ్ళకు తెలియకుండా చేసి ముసుగేసి పబ్బం గడుపుకోవడం ఈ అర్బన్ మేధావుల పని అయిపోయింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు చైనాతో కలిసి ఆడిన నాటకానికి పెద్ద ఎత్తున ఒక సంవేదనాశీలత కలిగిన యువత ఎటుగాకుండా అయిపోయింది. కాంగ్రెస్ ఒక పక్కన దోపిడీకి పాల్పడుతూ, మరో పక్కన గద్దర్ లాంటి వాళ్ళని పొగిడినట్టు కనిపిస్తూ, ఇంకో పక్క ఎన్కౌంటర్లు కూడా చేస్తూ అదే పని చేస్తూ వచ్చింది ఇంతకాలం. అంటే సల్వాజుడం ఎవరి నుంచి వచ్చింది? కాంగ్రెస్ ఎన్ని ఎన్కౌంటర్లు చేసింది? ఖచ్చితంగా 2 ఆటలు ఆడింది కాంగ్రెస్. అంటే మతతత్వ బూచిని చూపించి మిగతా అన్నింటినీ వదిలేసి హిందూ వ్యతిరేకత ఏకైక ధ్యేయంగా వాళ్ళ లక్ష్యంగా మార్చేసి పిచ్చోళ్ళని చేసింది వాళ్ళని. ఈ బయట ఉన్న కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ వాళ్ళతో కలిసి నిజానిజాలు తెలియకుండా మోసం చేస్తూ వచ్చారు. నక్సల్స్ పేరు చెప్పి బయట వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి కోట్లు మింగేసి అడవుల్లో పనిచేసే వాళ్ళకు, అక్కడ నుండి పోరాటం చేసే వాళ్లకు చిల్లర పడేశారు. మాజీ మావోయిస్టులకు సహాయం చేస్తున్నట్టు నటించి ప్రభుత్వంతో కుమ్ముక్కయ్యి వీళ్ళ మాట వినని అసలైన విప్లవకారులను ఎన్కౌంటర్ల పేరిట హతమార్చింది ఈ కాంగ్రెస్. అండ్ అదే బీజేపీ స్పష్టంగా ఓపెన్గా సిద్ధాంత వైరుధ్యం ఉందని చెప్పి బయటకు రమ్మని పిలుపునిస్తూ వచ్చింది. 2 నాలుకల ధోరణి లేదక్కడ. తుపాకీతో రాజ్యాధికారం ఎక్కడైనా, అంటే చిన్న తుపాస్ రాజ్యాల్లో సాధ్యం కావచ్చేమో, కానీ ఇంత విశాల దేశంలో, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కాదు. ముఖ్యంగా సనాతన హిందుత్వానికి వ్యతిరేకంగా ఇంకో 1000 ఏళ్ళు పోరాడినా ఏమీ చేయలేరన్న సత్యాన్ని తెలుసుకొని తీరాలి అందరూ కూడా. ముఖ్యంగా వాళ్ళు దోషాలు పరిహరించడం హిందుత్వంలో చాలా సులభం. వినే లక్షణం ఉన్న ఏకైక జాతి ఇది. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళనే టైపు అస్సలు కాదు. అందుకే సమాజం పట్ల సానుభూతి కలిగిన, ప్రేమ కలిగిన మావోయిస్టులు జాతీయవాదులతో కలిసి పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి. మనవాదం, తోటకూర, మతతత్వం లాంటి పిచ్చి మాటల వలలో పడి గొప్ప భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. మీరు కోరుకున్న మార్పులు అతి త్వరగా సమాజంలో తీసుకుని రావచ్చు. గతాన్ని, మీ నేరస్థ జీవితాన్ని క్షమించగలిగిన ఏకైక సంఘటన హిందూ సంఘటన. కాదు కూడదని దుర్యోధనుడిలా వీరంగం చేస్తే, లేదా కర్ణుడిలా భీష్ముడిలా అంటే భీష్ముడిలా చైనా ఉప్పు తిన్న విశ్వాసం అంటే జరిగేది కురుక్షేత్రం కాదు, 1 సైడ్ రణక్షేత్రం. శిశిరంలో ఆకులు రాలినట్టు రాలిపోవడం. ఇంకా అంటే యుద్ధంలో కౌరవుల సైనిక బలం ఎక్కువ, కౌరవుల బలం ఎక్కువ. కానీ ప్రజలు వాళ్ళకి బలం లేదు, అయినా సరే ధర్మం లేదు అసలు వాళ్ళ వైపు. సేమ్ ఇప్పుడు కూడా అదే. మావోయిస్టులు సమసమాజాన్ని కోరుకుంటే అది ఈ దేశ సహజ సిద్ధమైన ఆత్మ అయిన హిందుత్వంతో మాత్రమే సాధ్యం. ఈ సత్యం తెలుసుకుంటే మన భవిష్యత్తు తరాలు సంతోషంగా వికసిత భారత్ ఫేజ్లోకి చేరుకుంటుంది.
మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు.